అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. పుస్తక పఠనం ఈ ఆన్‌లైన్ స్కైప్‌లో 'మెహర్ ప్రభు మధురామృతం' అనే ఈ ఆన్‌లైన్ స్కైప్‌లో ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా ఉమ్మగారిని కోరుతున్నాను. బుక్ రీడింగ్ అనంతరం ఉదయ్ గారు ప్రభువుకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. ఉమ్మగారు. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार, सकल चराचरोद्धार नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा అజ్ఞానాంధతనంతము చేసి, అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపు, అవ్యయ మోక్షం బనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय अवतार मेहर बाबा की जय। जय बाबंडी रजनी गाరు, థ్యాంక్ యూ। జై బాబా అండి. ఉమ్మగారు ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని విషయాలు తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు విజయం ఇప్పుడు ఆయనదే అనే విషయాన్ని తెలుసుకున్నాం. అంటే ఇరిచి ఒక మాట అంటాడు, ఎవరిని భగవంతుడే నడిపిస్తాడో అతని అపజయం అపజయమే కాదు అని. అంటే భగవంతుని ఇచ్చకు జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు ఎప్పుడూ విజయంలోనే ఉన్నట్టే కదా. అంటే ఆ గమ్యస్థానమే కదా విజయం. అది నడిపిస్తుంది. ఒక్కొక్కసారి అది అపజయంగా అనిపించినా కూడా అది అపజయం కాదు అనడానికి అర్థం ఏంటంటే ఆ జీవిత లక్ష్యం గమ్యం వెంపే ఆ ప్రయాణం సాగుతుంది కనుక ఆ ఆత్మ ప్రయాణం ఎప్పుడు విజయ వెంపే నడుస్తుందన్న అర్థం వచ్చేలా ఈ సామెతని చెప్తూ ఉండేవాడు. అలాగే ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ విషయంలో కూడా చాలా సార్లు ఎన్ని హడల్స్ వచ్చినా ఆఖరికి విజయము బాబాదే అయ్యింది. ఎందుకంటే సత్యం భగవంతుడు కనుక, భగవంతుడే సత్యం కనుక, సత్యమే ఎప్పుడూ నెగ్గుతుంది కనుక భగవంతుడిదే విజయం అని ఇరిచి మాటల్లో మనం తెలుసుకున్నాం.
ఈరోజు జయాపజయాలు సరియైన దృక్పథం అనే అధ్యయనంలో రుస్తుం ఏం చెప్తాడో మనం తెలుసుకుందాం. కెమికల్ ఫ్యాక్టరీని మూసివేయాలని సుప్రీంకోర్టు చివరికి ఆర్డర్ ఇచ్చినప్పుడు గ్రామస్తులు అహ్మద్‌నగర్‌లోని బాబా పరివారం చాలా ఉత్సాహభరితులైనారు. అదే ఉత్సాహంతో కొంతమంది బాబా ప్రేమికులు స్వీట్లు తెచ్చి అందరికీ పంచిపెట్టారు. ఒక వ్యక్తి స్వీట్లు ఇవ్వడానికి ఇరిచ్చి వద్దకు వెళ్ళగా ఇరిచ్చి అతని వైపు చూచి అవి దేనికోసం అని అడిగాడు ఇరిచ్చి. ఆ బాబా ప్రేమికుడు, మీకు తెలియదా ఇరిచ్, కెమికల్ ఫ్యాక్టరీ మూసివేయబడింది అన్నాడు. అప్పుడు ఇరిచ్ అంటాడు, అవును తెలుసు, కానీ ఈ స్వీట్లు దేనికి అడిగారు ఇరిచ్చి. ఆ బాబా ప్రేమికుడు ఇరిచ్చి ప్రశ్నతో నిర్ఘాంతపోయి, మేము విజయాన్ని పండగలా జరుపుకుంటున్నాం ఇరిచ్ అన్నాడు. ఇరిచ్చి అతనిని ఇలా అడిగాడు, మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా ఓటమి కలిగినా దానిని ఇలాగే జరుపుకుంటారా అడిగాడు ఇరిచి. దానితో అతడు కలవరపడ్డాడు. చెమట పట్టింది అతనికి. లేదు అని నెమ్మదిగా జవాబిచ్చాడు ఆ ప్రేమికుడు. అది ఎంత ఆశ్చర్యకరం! మనం మన అపజయాన్ని పండగలా జరుపుకుంటాం, కానీ మన విజయాన్ని మాత్రం పండుగ చేసుకుంటాం. సారీ. ఇది చెప్తున్నాడు. అంటే ఈ కెమికల్ ఫ్యాక్టరీ మూసివేశారు కదా! అది విజయమే కదా! అని చెప్పి గ్రామస్తులు మనం ఏదైనా సరే ఒక గుడ్ న్యూస్ విన్నామనుకోండి స్వీట్లు పంచిపెడతాం కదా! అలాగే ఈ గ్రామస్తులు, బాబా ప్రేమికులందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటూ ఒక బాబా ప్రేమికుడెళ్లి ఇరిచినికి స్వీట్లు ఇవ్వబోయాడు. ఇరిచి అసలు ఏమీ తెలియనట్లుగా ఎందుకు ఈ స్వీట్లు అంటే, "నీకు తెలీదా? కెమికల్ ఫ్యాక్టరీ మూసేశారు. దీన్ని మేము పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము" అంటే ఇరిచి చెప్తున్నాడు. అంటే మీరు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఓటమి జరిగితే కనక, దాన్ని కూడా మీరు పండగలా చేసుకుంటారంటే అతనికి అర్థం కాలేదు. దానికి వివరణ ఇస్తున్నాడు ఇరిచ్చి. అది ఎంత ఆశ్చర్యకరం! మనం మన అపజయాన్ని పండగలా జరుపుకోం కదా! ఒక బ్యాడ్ న్యూస్ అయితే పండగ జరుపుకోం. కానీ మన విజయాన్ని మాత్రం పండగ చేసుకుంటాం అంటూ ఇరిచ్చి ఇంకా ఇలా చెప్తున్నారు. మనం విజయం పొందాము అన్నప్పుడు దానితో ఇంకొకరి ఓటమి, అపజయం జతపడి ఉంటుంది కదా! కానీ మనం దాని గురించి అలా ఎప్పుడూ ఆలోచించం. ఇంకొక రకంగా చెప్పాలంటే, ఇంకొకరి అపజయాన్ని మనం పండగ చేసుకుంటున్నాం అన్నమాట. అది అలా ఎందుకు? అది అలా ఎందుకు అంటే, ఆ వ్యక్తి మనలో ఒకడు కాదు కాబట్టి. అతడు మన విరోధి కాబట్టి. కానీ ఇదంతా మాయలో ఉన్నదే బాబా దృక్పథంలో ఆయన తప్ప వేరే ఎవ్వరూ లేరు. నేను చెబుతున్నాను. వేరే ఎవ్వరూ లేరు. ఉన్నది ఆయన ఒక్కడే. అందువల్ల ప్రాపంచిక జయాపజయాల వల్ల ప్రభావితులు కావద్దు. దానికి బదులు ఆయనను గెలుచుకోవడం పైననే అంతా కేంద్రీకరించండి. అప్పుడు మిమ్మల్ని ఏదీ ప్రభావితం చేయలేదు. విజయం మిమ్మల్ని సంతోషపరచదు. పరాజయం నిరాశపరచదు అన్నారు ఇరిచ్చి. అంటే చాలా గూఢార్థంతో మాట్లాడతారు ఇరిచ్చి ఎప్పుడూ కూడా. అంటే ఎప్పుడైతే మనం విజయాన్ని ఎగురుకుంటున్నాం కదా! అంటే ఇంకొకడిని మనం ఇష్టపట్టలేదే కదా! బాబా ఏం చెప్తారు? నీ శత్రువుని సైతం ప్రేమించడంలోనే ప్రేమ మొదలెట్టు అంటారు కదా! కానీ ఇక్కడ మనం అలా వేరు చేసేస్తున్నాం. ఆ ఫ్యాక్టరీ యజమాని వేరుగా చేసేసి, అతని ఓటమిని మనం పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటున్నాడు ఇరిచి. బాబా సిద్ధాంతం అది కాదు కదా! అందరిలోనూ భగవంతుడిని చూడాలి. అందరిలో ఉన్న భగవంతుడిని ప్రేమించాలి. శత్రువు నీకిష్టం లేని వాడి నుంచి ప్రేమ మొదలెట్టు అంటారు బాబా. మరి బాబా సిద్ధాంతం ప్రకారం ఇది పండగెలా అవుతుంది అని అడుగుతున్నాడు ఇరిచి. అంటే పరాయిగా చూసినట్టే కదా! అసలు ఈ ప్రపంచమే భ్రాంతి అయినప్పుడు, ఉన్నది ఒక్కడే భగవంతుడైనప్పుడు, ఇక్కడ నువ్వు, నేను వేరున్నదేముంది? ఇక్కడ సెలబ్రేషన్స్ ఏమున్నాయి? అందుకని బాబా పందాలో ఆలోచించండి అంటున్నాడు. అంటే బాబా చెప్పినట్టుగా బాబా సంతోషాన్ని కోరాలి. నిజంగా బాబా ప్రేమికులమైతే ఆయన సంతోషాన్ని కోరాలి. ఆయన సంతోషంగా కోరాలి అంటే ఇప్పుడు ఇక్కడ విజయము లేదు, అపజయము లేదు కదా! అంటే అందరిలోనూ అంతటా భగవంతుడున్నాడు. ఆ ఫ్యాక్టరీ యజమానిలో కూడా బాబా ఉన్నాడు కనుక, అతడు ఓటమయ్యాడని గాని, నువ్వు జయం పొందావని గాని అసలు వ్యత్యాసమే లేదు. అసలు జయాపజయాలు దానికసలు ప్రభావితులవ్వకండి అంటున్నారు. అంటూ ఆయనని గెలుచుకోవడం పైననే కేంద్రీకృతమై ఉండాలి. ఆయన సంతోషాన్నే కోరాలి తప్ప, ఆయన ప్రేమని గెలుచుకోవడంలోనే ఉండాలి తప్ప, మిమ్మల్ని ఏదీ కూడా ప్రభావితం చేయకూడదు. అంటే విజయమొచ్చినా, అపజయమొచ్చినా, కష్టమొచ్చినా, సుఖమొచ్చినా ఏది కూడా అందుకే తామరాకు మీద నీటి బొట్టులా ఉండండి. దేనికి అంటకుండా ఉండండి అని బాబా చెప్పేది అందుకే. అందుకని నిరీచి కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ విజయము లేదు, అపజయము లేదు. ఆయన్ని గెలిపించడానికే మీ ప్రయత్నాలు చేసుకోండి అని ఈడిచి చాలా చక్కగా ఈ జయాపజయాల సరైన దృక్పథంలో ఉండండి అని
మనకి తెలియజేశారని రుస్తుం మనకి ఈ అధ్యాయంలో చెప్పాడు. నెక్స్ట్ మెహర్ బాబా రూప ప్రాధాన్యత. దీని గురించి తెలుసుకుందామండి. రుస్తుం అంటున్నాడు, నేనెప్పుడూ అసంతృప్తికి లోనైనా ఒక కారణం ఏమంటే, నేను మండలి వారిని చాలా ఉన్నతులుగా భావించాను. ప్రతిసారి మాకు అది తేల్చుకునే అవకాశం ఏర్పడినప్పుడు అది 2 రకాలుగా నొప్పించేది. ఒకటి, వారిపై నాకున్న ఉన్నతాది ఉన్నతాభిప్రాయానికి అనుగుణంగా వారు జీవిస్తున్నారని అనిపించకపోవడం. రెండవది, తప్పనిసరిగా నాకు కలిగిన అనుభవసారం వారికి నాపై గల గౌరవం సన్నగిల్లిపోయింది అనుకోవడం. అంటే ఈ మండలి అంటే మనం ఒక స్థాయిలో ఉంచుకుంటాం గదా! ఎందుకంటే బాబాతో గడిపిన జీవితాలు, బాబాకే సర్వార్పణమైన జీవితాలు మనకి మార్గదర్శకులు మండలి. కానీ నా అభిప్రాయం ఎప్పుడూ తప్పవుతోంది అంటున్నాడు రుస్తుం. 2 విషయాల్లో. ఒకటేంటంటే వాళ్ళ వాళ్ళ యొక్క ప్రవర్తనా శైలి రకరకాలుగా మారేది. అంటే స్థిర నివాసం ఏర్పరుచుకున్న వాళ్ళకి ఇలాగే ఉంటుందని క్రేగ్ ముందులోనే చెప్పాడండి మనకి. వాడు 5 అంటే 5 అంటేనే నీకు ఆధ్యాత్మిక శిక్షణ అక్కర్లేదు. 4 అన్నావంటే నీకు ఆధ్యాత్మిక శిక్షణ అవసరం అంటాడు క్రేగు. కానీ రుస్తుం అదే చెప్తున్నాడిక్కడ. నేను 2 విషయాల్లో నేను పొరపాటు పడ్డాను. వాళ్ళని ఎంతో ఉన్నతులుగా భావించాను. కానీ ఆ 2 విషయాలు ఏంటంటే, నాకున్న ఉన్నత అభిప్రాయానికి అనుగుణంగా మండలి వాళ్ళు జీవిస్తున్నట్టు అనిపించలేదు. అంటే మనం అనుకుంటాం గదా! వీళ్ళిలా జీవిస్తారు. వీళ్ళ లైఫ్ స్టైల్ బావుంది. వీళ్ళని ఆదర్శంగా తీసుకోవచ్చు. అలా ఒకళ్ళ మీద అభిప్రాయం ఏర్పడిందనుకోండి, దానికి భిన్నంగా వాళ్ళ జీవితం జరుగుతూ ఉంటే, మనకి బాధనిపిస్తుంది కదా! అదే చెప్తున్నాడు. మండలి గురించి నాకెంతో ఉన్నతమైన అభిప్రాయాలున్నాయి. కానీ అలా జరగటం లేదక్కడ వాళ్ళ లైఫ్ స్టైలు అంటున్నాడు. రెండోది, తప్పనిసరిగా నాకు కలిగిన అనుభవసారం వారికి నాపై గల గౌరవం సన్నగిల్లిపోయేలా చేసింది. అంటే వాళ్ళ మీద ఒక ఉన్నతమైన అభిప్రాయం ఉంది. ఏదైనా ఒక విషయంలో వాగ్వివాదం వచ్చిందనుకోండి, వాళ్ళ అన్యాయం వైపుంటే ఇప్పుడు రుస్తుం ఏమనుకుంటాడు? అయ్యో! నేను ఇంత అభిమానం చూపించానే, వీడు ఈ విషయంలో అన్యాయమైనా అన్యాయం అని చెప్పట్లేదే! అంటే గౌరవం తగ్గినట్టే కదా! అలా నాకు ఈ 2 విషయాల్లో కూడా ఈ 2 భరించలేనివే కానీ, ఆ రెంటిని ఒకేసారి అనుభవించడమే చిత్రహింస అంటున్నాడు. అంటే ఒకసారి ఒక అభిప్రాయానికి తగ్గట్టుగా జరిగితే సంఘటన పర్వాలేదు. ఈ 2 అభిప్రాయాలు ఒకే సంఘటనలో జరిగాయి అని చెప్తున్నాడు. ఈ 2 ఒకేసారి కలగడం వల్ల నేను చిత్రహింసే అనుభవించాను మండలి విషయంలో అని చెప్తున్నాడు రుస్తుం. లాగా నా మనసు నిరంతరం దానితో కుస్తీ పడుతూ వచ్చింది. అక్కడ కొందరు అనునిత్యం వారిని విజ్ఞులుగా, ప్రేమించేవారిగా నిరూపించుకుంటూ ఉండేవారు. అయినా నేనేదైనా ఒక చిన్న సాధారణమైన పనిని కూడా చేయలేని అసత్తతకు లోను గావడానికి కారకులు వారే కావడమనేది జగదిద్వితం అంటున్నాడు. అంటే ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, ఎప్పుడూ కూడా ఇరిచి కానీ, మణి కానీ నాకు గౌరవం ఇవ్వాలి, నన్ను స్పెషల్‌గా చూడాలి, నా మాటకి కట్టుబడి ఉండాలి, అలా ప్రవర్తన ఉండేది కాదండి వాళ్ళు. వాళ్ళెప్పుడూ కూడా ప్రభువుకు బానిసల్లాగే ఉండేవారు. అలాగా ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన నాకెందుకు ఆశ్చర్యంగా అనిపిస్తోందంటే, నేను ఏ చిన్న పని చేసినా కూడా వాళ్ళు అంటే సహకరించేవారు కాదు. అది నేను చేయలేకపోయేదాన్ని. ఎందుకంటే, నా అసక్తతకి లోనైపోయేవాడిని. ఎందుకంటే, వాళ్ళని ఎదిరించలేను. అది తప్పని ఖండించలేను. అలా అయిపోయింది నా పరిస్థితి మండలి విషయంలో అని చెప్తున్నాడు. అయినా నేను నా మనసు దేనినైతే సమంజసమని, సరైనదని చెప్పేదో దానినే చేసేవాడిని. కానీ వారు ప్రతిసారి నేను చేసింది తప్పు అని తేల్చి చెప్పేసేవారు. అంటే ఇంక మొహమాటం లేదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్లుగా అదేదో లాగా నా మనస్సు అంటాడు చూడండి. అంటే అతనెప్పుడూ కూడా అందరూ నన్ను ప్రేమించాలి, అందరూ నన్ను గుర్తించాలి అనే భావం వాళ్ళలో లేదు. ఇరిచ్చిగా ఎలా ఉండాలో సహజంగా బాబా ఎలా ఉండమన్నారు? నువ్వుగా ఉండు. అందులో పెద్ద మార్పేం తెచ్చుకోక్కర్లేదు అంటారు. అలాగే బాబా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, బాబా వెళ్ళిపోయినప్పుడు కూడా అలాగే ఉన్నారు. మండలందరూ కూడా అలాగే ఉన్నారు. అందువల్ల వాళ్ళ ప్రవర్తన ఏంటంటే మనం ఊహించుకోవడం వల్ల మనకలా అనిపిస్తోంది. రుస్తుం అదే అంటున్నాడు. నేను వాళ్ళని ఉన్నతంగా ఊహించుకున్నాను కానీ చాలా విరుద్ధంగా జరుగుతోందిక్కడ. అంతేకాదు నెక్స్ట్ నేనేదైనా పని చేద్దామన్నా కూడా వాళ్ళు సహకరించట్లేదు. అది ఏం చేస్తున్నారంటే, అది తప్పు కాకపోయినా కూడా తప్పని నన్నే వేలెత్తి చూపిస్తున్నారు. ఏది ఏమైనా నేననుకున్నదే చేస్తున్నాను అంటున్నాడు రుస్తుం. నేను అంతగా గౌరవించే వ్యక్తులే అలాంటి పొరపాట్లు ఎలా చేస్తారు? నన్ను అంత కఠినంగా ఎలా నిర్ణయిస్తారు? వారి నిర్ణయమే సరైనదైతే నేను నా జీవితంలో దానిని పెడచెవిన పెట్టిన నికృష్టుడను.
కానీ వారి నిర్ణయమే తప్పైతే నేను వారి తప్పుడు నిర్ణయాలను ఎలా స్వీకరించాను? అంతేకాక నేను వారికిచ్చిన ఉన్నత గౌరవానికి అది ఎలాంటి అర్థం చెబుతుంది? అయినా నా హృదయం దానినలాగే భరిస్తూ నా మనస్సు గ్రహించలేని ఏదో అంతరార్థం దానిలో దాగి ఉందని భావించింది. అందుకే బాబా అంటారు, మనసు చెప్పేది కాదు, హృదయ ద్వారాలు తెరవండి అని. మనసెప్పుడు పొడుస్తోంది. నువ్వు ఇలా అనుకుంటే మండలి అలా అంటున్నారు. నువ్వు ఇలా చేస్తే మండలి అది తప్పంటున్నారని మనసు చెప్తోంది. కానీ హృదయం లోపల మాత్రం ఏదో ఉంది, ఏదో ఉంది అని నా హృదయం చెప్తోంది. మండలి ప్రవర్తనలో ఏదో అంతరార్థం ఉందని నా హృదయం చెప్తోంది అని చెప్తున్నాడు రుస్తుం. ఈ సందిగ్ధావస్థ నుండి బయటపడడానికి అప్పుడు నాకు మాత్రం ఎలాంటి దారి కనబడలేదు. అందువల్ల నేను ఖాళీగా ఉండడం నేర్చుకోసాగాను. అంటే పనిని ఆపేయడమని దాని అర్థం కాదు. నేను ప్రత్యక్షంగా సంబంధం లేని విషయాలను పట్టించుకోకుండా ఉంటూ నాకున్న ఇతర అనుభవాలపై మొగ్గు చూపసాగాను. అంటే ఒక్కొక్కసారి ఇద్దరెవరైనా మాట్లాడుకుంటూ ఉంటున్నారనుకోండి, మనకు కొంత విషయం తెలిసే మనం గబుక్కున వెళ్ళిపోయి అందులో ఇన్వాల్వ్ అవుతాం కదా! అది అలా కాదండి, అలా జరగలేదండి, నేనక్కడే ఉన్నాను. అలాంటి విషయాల్లో నేను కలగ జేసుకోవట్లేదు అని చెప్తున్నాడు రుస్తుం. డైరెక్ట్‌గా నా దగ్గరికొస్తేనే ఆ పనిని చేస్తున్నాను. ప్రత్యక్షంగా సంబంధం లేని ఏ పనిలోనూ నేను తలదూర్చట్లేదు అంటున్నాడు. ఇంకా అలా నాకు ఖాళీ సమయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను అంటున్నాడు. ఏదో ఒక ఓదార్పులాగా నాకు మిగిలిన సమయాన్ని ఇరిచ్చి వద్ద గడపసాగాను. అక్కడ స్థిర నివాసిగా నా అధిక సమయాన్ని నేను ట్రస్ట్ ప్రాంగణంలోనే గడిపాను. దానివల్ల నాకు వారంలో 3 సార్లు ట్రస్టు కార్యాలయానికి వచ్చే ఇరిచ్చితో కలిసే అవకాశం దొరికింది. బాబా ప్లానింగ్ అంతా ఇలాగే ఉంటుందండి. అతనిలో మార్పొచ్చి ఇరిచ్చితో టైమ్ స్పెండ్ చేయడానికి బాబా అవకాశం ఇచ్చారు చూడండి. దానివల్ల ఎన్ని అనుభవాలు, ఎన్ని పాఠాలు నేర్చుకుంటాడో అతను. అంటే ముందే డిసైడ్ అయిపోయాడు. ఇంకెందులోనూ ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఈ ఖాళీ సమయాన్ని ఎలాగా ఖాళీ సమయంగా ఉంచుకోలేదు చూడండి. దాన్ని మళ్ళీ వినియోగించుకున్నాడు. ట్రస్ట్ ఆఫీస్‌కెళ్ళాడు. మళ్ళీ ఇరిచ్చితో టైమ్ స్పెండ్ చేయడానికి అవకాశం దొరికింది అని చెప్తున్నాడు. దానివల్ల నాకు వారంలో 3 సార్లు ట్రస్ట్ కార్యాలయానికి వచ్చే ఇరిచ్చితో కలిసే అవకాశం దొరికింది. ఉదయం ఇరిచ్చి ట్రస్ట్ పనిలో నిమగ్నమై ఉండేవారు. అందుకని నేను టీ సమయంలో వీలైనప్పుడల్లా వెళ్లి ఆయనతో కూర్చుని టేబుల్ వద్ద గుమిగూడి ఉండగా వాతావరణం స్వేచ్ఛగా, సౌఖ్యంగా, ఆప్యాయంగా మారిపోయి ఉండేది. మెహరాబాదు, మెహరాజాదులో ఉండేవారు కూడా ఆ టీ సమావేశంలో పాల్గొనే ప్రయత్నం చేసేవారు. అంటే ఆ టైంలో చాలా ఉల్లాసంగా ఉండేది. ఈచ్ కూడా చాలా ఫ్రీగా ఉండేవారట. అందువల్ల అందరూ కూడా చాలా స్వేచ్ఛగా ఆ టీ టైమ్‌లో మాత్రం ఇరిచ్చిని కలవడం కోసమే వచ్చేవారట చాలా మంది. నేను ఆ సమయాన్ని వాడుకున్నాను అని చెప్తున్నాడు రుస్తుం. గ్యారీ క్లెయినర్ అనే చాలా కాలం నుండి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటున్న వ్యక్తి తరచుగా ఆ టీ సమావేశానికి వచ్చేవాడు. ఇరిచిని ఆట పట్టించే విధంగా అతడు చాలా మొండిగా విషయాలను అడుగుతూ ఏదో ప్రముఖ సందేశాన్ని చెప్పే విధంగా ఆయనను ప్రేరేపించేవాడు. ఇరిచితో వాదించడానికి ఆయనను మేధో సంబంధిత ప్రశ్నల చర్చలో ముంచడానికి చేతనైనంత చేసేవాడు. ఎలాగోలాగా ఇరిచ్చిని ఆ చర్చలో ఇరికించాలని ప్రయత్నించేవాడు గ్యారీ. కానీ ఇరిచి సునాయాసంగా దాని నుండి తప్పించుకునేవాడు. గ్యారీ ఆ గుంపులో ఉంటే విషయం ఎప్పుడు నిరుత్సాహంగా ఉండేది కాదు చెప్తున్నాడు రుస్తుం. ఎందుకంటే ఈ ఇరిచి ఇరిచెప్పుడు కూడా అట్టి సమయాన్ని చాలా ఎంజాయ్‌గా, ఆహ్లాదకరంగా ఉంచేవాడు. కానీ ఈ గ్యారీ ఏం చేసేవాడు, దాన్ని కూడా ఏదో ఒక సందేశంగా గంభీరంగా మార్చే ప్రయత్నం చేసేవాట. అంటే ఇరిచి నుంచి ఏదో సబ్జెక్ట్ తీసుకుందామని. కానీ దాన్ని చాలా నేగ్గా ఇరిచి తప్పించుకునేవాట. కానీ అందరూ అంటున్నారు, గ్యారీ ఆ గుంపులో ఉంటే మాత్రం ఎప్పుడూ ఆ సమయం, ఆ సంఘటన నిరుత్సాహంగా ఉండేది కాదు అంటున్నాడు రుస్తుం. అతని స్వభావం నిర్మోహమాటంగా, ఉధృతంగా ఉండేది. ఇరిచ్చి వద్ద ఉన్నప్పుడు అతను తన హద్దులు దాటిన ప్రవర్తనతో ఆయనకు మోదం కలిగించే ప్రయత్నం చేసేవాడు. ఇరిచ్చి గ్యారీ యొక్క హాస్యాస్పదమైన తుంటరి చేష్టలకు ముగ్ధులైనట్లు కనిపించేవాడు. అందుకని ఇతరులు కూడా దానికి వంతపాడేవారు. ఎక్కువగా ఇరిచి యాత్రికులతో మాట్లాడే సమయంలో పైపైననే విషయాలను వివరిస్తున్నారని భావించే గ్యారీ ఎలాగైనా ఇరిచితో కొద్ది మందితో జరిగే ఆ సంభాషణలో వాటిలో దాగి ఉన్న అసలు రహస్యాలను చెప్పించే ఉద్దేశంతో ప్రయత్నించేవాడు గ్యారీ. ఆ దిశలోనే గ్యారీ ఎప్పుడూ అడిగే ప్రశ్నలు, చేసే వ్యాఖ్యానాలు
చాలా మంది అసభ్యంగా తోచినా ఇరిచి మాత్రం అతని ఉద్దేశాన్ని గమనించి ఒక చిరునవ్వు చిందించేవాడు. అదంతా అక్కడ నివాసం ఉంటున్న వారి జీవితాల్లో నిత్యం జరిగే సాధారణ విషయాల సంకలనమే. కానీ నాకు ఒక సందర్భం జ్ఞాపకం ఉంది అంటున్నాడు రుస్తుం. అంటే ఇతని హాస్యం ప్రవృత్తి ఇరిచ్చి పాపం నచ్చేది. కానీ అది కొంచెం అతను ఓవర్ డోస్ అయిపోయేదిమాట. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి ఇతని ప్రవర్తన? అయినా ఇరిచి స్మైలే ఇచ్చేవాడు. ఏమీ అనేవాడు కాదట. అలాంటి సందర్భంలో ఒక సంఘటన మీకు చెప్తాను అంటున్నాడు రుస్తుం. ఈరోజు ఫలానా అంటే ఆ రోజు ఇరిచ్చి చాలా అధికారికంగా, గంభీరంగా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనే ఉద్దేశంతో మాట్లాడారు. ఆ విషయం తేలికగా తీసుకునేది కాదు. అతని ప్రత్యేక శైలిలో గ్యారీ ప్రారంభించాడు. ఇరిచి బాబా ఎప్పుడూ చెప్పేవారు, నేను ఈ శరీరాన్ని కాదు, ఆయన ఎప్పుడూ చెప్పేవారు, తాను అనంత చైతన్యాన్ని అని. అయినా మండలి వారందరూ ప్రతి వారిని బాబా రూపానికి అంటిపెట్టుకుని ఉండాలని, బాబాను మనం చూసే ఈ భౌతిక రూపం ద్వారానే గుర్తుపెట్టుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. కానీ నేను అనంత చైతన్యాన్ని మాత్రమే అనుసరిస్తే బాగుంటుంది కదా అని చెప్పాడు గ్యారీ. ఇరిచ్ అంటున్నాడు ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, బాబా మాటలే చెప్పాడు ఇరిచి. బాబా ఎప్పుడు చెప్పేవారు నేను ఈ శరీరాన్ని కాదు అని చెప్తూ ఉండేవారు. అనంత చైతన్యాన్ని అనేవారు అంటే అప్పుడు గ్యారీ చెప్తున్నాడు. మరి అలా అనంత చైతన్యం ఆయన బాబా అన్నప్పుడు మండలి వారెందుకు మోసమైన మాటలు మాట్లాడతారు? బాబానే అంటిపెట్టుకునండి, బాబాతోనే ఉండండి అని ఎందుకంటారు? అనంత చైతన్యనే అనుసరించమని చెప్పొచ్చు కదా మండలి వాళ్ళు అంటున్నాడు గ్యారీ. నేను బాబా యొక్క అనంత తత్వం అనే అంశం పైననే దృష్టి కేంద్రీకరించి ధ్యానం చేస్తే అది బాబా భౌతిక రూపానికి అంటి పెట్టుకోవడానికన్నా ఉన్నతమైన మార్గం కదా. ఎందుకంటే బాబా స్వయంగా చెప్పారు కదా, ఆయన భౌతిక శరీరం ఆయన అసలైన అస్తిత్వం కాదని అన్నాడు గ్యారీ. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు. ఇరిచి మామూలుగా ఏమని చెప్తున్నాడు, బాబా ఈ శరీరాన్ని కాదు నేను అనంత చైతన్యాన్ని చెప్తే దాన్ని ఇంకొంచెం లోపలికి తీసుకెళ్ళాడు. అలాంటప్పుడు మీరందరూ ఎందుకు బాబానంటి పెట్టుకునండి, బాబానే తెలవండి అని ఎందుకు చెప్తారు? నేనైతే అలా చేయటం లేదు. నేను బాబా యొక్క ఈ అనంత చైతన్యం మీదే దృష్టి పెడుతున్నాను. ఇది ఆయన రూపం కన్నా మిన్ననైనది కదా! అంటే ఆయన భౌతిక శరీరం ఆయన అసలైన అస్తిత్వం కాదని తెలుసు కాబట్టి, నేనేం చేస్తున్నానంటే ఈ అనంత చైతన్యం మీదే దృష్టి పెడుతున్నాను అని చెప్తున్నాడు గ్యారీ. ఇరిచి ముసిముసి నవ్వులు చిందించి, కాదు గ్యారీ, మెహర్ బాబా సాకార మార్గమే భగవంతుని అనంత తత్వాంశానికి చెందిన మార్గం కంటే ఉన్నతమైనది చెప్తున్నాడు ఇరిచి. ఏమని? మెహర్ బాబా సాకార మార్గమే భగవంతుని, అంటే ఆయన సాకారుడుగా నిరాకారుడుగా ఉండే భగవంతుడు సాకారుడే కిందకి దిగి వచ్చాడు. అంటే కిందకి దిగి వచ్చిన ఈ సాకారుడే భగవంతుడు కదా. నేను చెప్పేది అదంటున్నాడు. అంటే భగవంతుని అంశమే కిందకి దిగి వచ్చిందంటే అది ఇంకా ఉన్నతమైనది కదా! చెందిన మార్గం కంటే ఉన్నతమైనది అన్నాడు ఇరిచి. తప్పనిసరిగా ఇక గ్యారీ తన వాదనని వినిపిస్తూ, ఓ ఇరిచ్, కొంచెం బయటపడు. నీవు మనస్సుని తెరిచి ఉంచడం లేదు. చాలా ఏళ్లుగా బాబా భౌతిక ఉనికితో ఒకటిగా ఉండి దానికి అలవాటు పడిపోయారు మీరంతా. మీరు ఏర్పరచుకున్న ఆ బంధం మీ అభిప్రాయానికి పక్షపాత వైఖరిని కలిగించింది. అదే మీ సమాధానంలోనూ ఉంది అన్నాడు గ్యారీ. అంటే నువ్వు ఇరిచ్ అభిప్రాయం కింద తీసుకుంటున్నాడతను. అసలు బాబా చెప్పిన దాన్ని పక్కన పెట్టేసి, మీరందరూ మనసులతో మాట్లాడుతున్నారు. మీరు కొంచెం బయట పడండి. బాబా ఏం చెప్తున్నారు? నేను ఈ భౌతిక శరీరాన్ని కాదు, నేను అనంత చైతన్యం అన్నప్పుడు మనందరం అనంత చైతన్యాన్నే కదా! దాని మీదే కదా దృష్టి పెట్టాలి. కానీ మీరింకా అందులోనే ఉండిపోయి అలవాటు పడిపోయారు మీరు. బాబా యొక్క రూపానికి మీరు అలవాటు పడిపోవడం వల్ల మీరు ఏర్పరచుకున్న బంధాన్ని అందరి మీద మీ అభిప్రాయం కింద రుద్దుతున్నారు. ఇది ఒక రకంగా పక్షపాత వైఖరి అంటున్నాడు గ్యారీ. నాకు ఆశ్చర్యం కలిగించేలా ఇరిచి అతని స్వభావానికి భిన్నంగా తీవ్రంగా స్పందించి ఇలా అన్నారు, గ్యారీ, నీవేం మాట్లాడుతున్నావో నీకు తెలియదు. మెహర్ బాబా సాకార రూపం అనే మార్గం ఇతర మార్గాలన్నిటికీ అన్నిటికంటే ఉన్నతమైనది. నీకు అనంతత్వపు లేదా ఏకత్వపు అనుభూతి కలిగితే నీ ఫ్యాంట్‌లో నువ్వు అంటే యూరినల్ పోసుకుంటావు. అంటే అంత స్థితికెళ్ళిపోయావంటే చాలు నువ్వు భరించలేవు అని చెప్తున్నాడు ఇరిచి. ఆ అనుభవం కోసం అనుసరించే మార్గం ఎన్నో ప్రమాదాలతో నిండి ఉంటుంది. అంటే అతనన్నాడు కదా! నిరాకార రూపాన్ని, అనంత చైతన్యాన్ని మీద దృష్టి పెడతాను అంటున్నాడు కదా! అది చాలా కష్టతరమైన మార్గం అని చెప్తున్నాడు. ఆ ప్రయత్నం గనక చేస్తే నువ్వు చాలా తట్టుకోలేవు ఆ స్థితిని.
ఆ అనుభవం కోసం అనుసరించే మార్గం ఎన్నో ప్రమాదాలతో అంటే నిరాకార భగవంతుడి మీద దృష్టి పెట్టి ఏకాగ్రత వహించడం అనేది చాలా కష్టతర మార్గం అని చెప్తున్నాడు. అందుకే భగవంతుడు సాకారుడే కిందకి దిగి వచ్చి సులువుగా చేసేసాడు భగవంతుని దరి చేరడానికి. కానీ ఇతను వితండవాదన చేస్తున్నాడు. నీవు ఆ అనుభవాన్ని పొందినట్లయితే అది నీవు భరించలేనిదై ఉంటుంది. అది నీకు ఎంతో బాధను కలిగిస్తుంది. రోజంతా తలను భూమిపై మోపి కాళ్ళు పైకి లేపి ఉండే మస్తులాగా నీవైపోతావు. నీకు కథ తెలుసా అని అడిగాడు. మస్తులు దైవ ప్రేమోన్మత్తులతో మామూలు చైతన్యాన్ని కోల్పోయిన వారు. అంటే మస్తుల స్థితికి వెళ్ళిపోతావు. మస్తుల స్థితి అంటే వాళ్ళ స్థితి ఏంటో నీకు తెలుసా? వాళ్ళది ఎలా ఉంటుందంటే తల భూమి మీద పెట్టి కాళ్ళు గాలిలో వేలాడదీయమాట. అంటే రివర్స్ లో ఉంటారు వాళ్ళు. అలా ఉంటుంది ప్రయాణం. చాలా కష్టం అని చెప్తున్నాడు ఇరిచ్చి. ఒక మస్తు తన కాళ్ళను నేల మీద మోపకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అతడు అతడు అంతటా భగవంతుని చూడసాగాడు. అందువల్ల కింద కాలు మోపడం అంటే భగవంతుని ముఖం పైన తన పాదం మోపడమే అని అతను భావించాడు. అతన్ని పిచ్చివాడిగా జతకట్టి ఒక ధర్మసత్రంలో బంధించారు. ఒక బాబా ప్రేమికుడు వెళ్లి అతనిని కలిసి కాళ్ళు పైన కాళ్లపైన నిలబడాలని అతన్ని ఒప్పించడానికి ఎంతో శ్రమపడ్డాడు. ఎంతో మంది ప్రయత్నించి అప్పటికే విఫలమైనారు. ఆ మస్తు నిరాకరించాడు. నేను భగవంతుని ముఖం పైన కాలు ఎలా పెడతాను? అలా చేయడం అవమానకరం. నేను నా తలపైననే నిలబడి ఉండాలి. నాకింక గత్యంతరం లేదు అన్నాడు ఆ మస్తు. ఇరిచి ఇది చెప్పి ముగించారు. యావత్ విశ్వంలో ఏకత్వం ప్రాప్తిస్తే అది తెచ్చిపెట్టే బాధను నీవు ఊహించలేవు. నీ అదృష్టాన్ని అభినందించుకో. మన మధ్యకు మెహర్ బాబా వచ్చి మనకలాంటి ప్రయాణపు బాధ లేకుండా మనను రక్షించారు. అందువల్ల ఆయన రూపానికే అంటి పెట్టుకుని ఉండు. ఆయననే పట్టుకుని ఉండు అన్నారు ఇరిచి. నీకిప్పుడు ఆ దారిలో దారి చూసేసి ఆ దారిలో మనం వెళితే ఎన్ని కష్టాలు పడతామో ఆ దారిలో ప్రయాణం చేసిన వాడికి తెలుస్తుంది కదా! బాబా ఆ ప్రయాణం చేసొచ్చేసి నేను నీకు దారి చూపిస్తాను. కళ్ళకు గంతులు కట్టుకుని తీసుకెళ్తాను. నన్ను అంటిపెట్టుకుని ఉంటే అని బాబా సులువైన మార్గం చెప్తుంటే, బాబా అన్న మాటను పట్టుకుని నేను అనంత చైతన్యాన్నే ప్రార్థిస్తాను అంటే అది ప్రయాణం ఎంత కష్టమో నీకు తెలుసా అంటున్నాడు. అది మస్తులతో ప్రయాణం చేసినట్టు. మస్తులు ఎలా ఉంటారండి? వాళ్ళకి సర్వము భగవంతుడు చూసుకుంటాడు. కానీ ఆ ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు చాలా కష్టాలు పడతారు. అలాంటి కష్టం నువ్వు పడలేవు. ఎందుకంటే నిరాకారుడైన భగవంతుడు సాకారుడుగా మెహర్ బాబా రూపంలో వచ్చి చెయ్యందించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను నీవు ప్రేమించుకోలేనంత రీతిగానే అందిస్తున్నప్పుడు అది వదిలేసి ఎక్కడో అనంత చైతన్యాన్ని ప్రేమిస్తానంటే దురదృష్టమే అది నిజంగా. నీ అదృష్టాన్ని నువ్వు వదిలేసుకుంటున్నావు. కాలదన్నుకుంటున్నావు. కాబట్టి ఇప్పటికైనా ఈ అదృష్ట భాగ్యాన్ని గుర్తించు. బాబాతోనే ఉండు. బాబానే పట్టుకొని ఉండు అని చెప్పి ఇరిచ్చి ముగించారండి. చాలా అద్భుతమైన విషయం. అంటే మనం అనుకుంటాం ఇంకోళ్ళ దగ్గరికెళ్తే ఇంకొంచెం శక్తులొస్తాయేమో, ఇంకేవో పవర్స్ వాళ్ళు చాలా పవర్‌ఫుల్ వాళ్ళండి. వాళ్ళు ఇలాంటి వాళ్ళండి మనం అంటూ ఉంటాం. కానీ బాబా చెప్పిందేంటంటే అవతారుడుగా వచ్చినప్పుడు ఒక వారధిని ఏర్పాటు చేస్తాను సాధకుడికి, భగవంతుడికి. దాని మీద నడిచి వెళ్ళిపోవడం చాలా సులువు. ఆ సులువైన మార్గాలే హౌ టు లవ్ గాడ్, మై విష్ యూ, హైయెస్ట్ ఆఫ్ ది హై ఇవన్నీ కూడా బాబా ఇచ్చిన సందేశాలన్నీ కూడా మానవులని మేల్కొల్పడం కోసం ప్రభువు సూచించి, ఆచరించి ఇచ్చిన సందేశాలండి ఇవన్నీ కూడా. కాబట్టి చాలా సులువైన మార్గాలు. ఇంత సులువైన మార్గాలు ఎప్పుడూ కూడా అంటే భగవంతుని దరి చేరడానికి ఈ అవతారంలో బాబా ఇచ్చినంత వెసులుబాటు ఏ అవతారంలో భగవంతుడు ఇవ్వలేదు. కాబట్టి దాన్ని అందిపుచ్చుకో అని చెప్తున్నాడు ఈరిచ్చి ఈరోజు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఇప్పుడు ఉదయ్ గారిని మెహర్ ప్రభుకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. ఉదయ్ గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మానుష వేషము మానసహరణము, మానుష వేషము మానసహరణము, మా కొరకే కాదా మెహర్ ప్రభు హారతిగా గొనరా, మనసులను హారతిగా గొనరా. ఆదిమూల సత్యాస్థితి నుండి ఉండి లేని స్థితినే వీడి, స్థితినే వీడి ఉన్నది నేనని అరుదెందుకు
పంచితివి ఉన్నతోన్నతముగా మెహర్ ప్రభు హారతిగా గొనరా మనసులను హారతిగా గొనరా కనిపించే మాయా జగము కనిపించని నీ ప్రేమకు చిహ్నము ప్రేమకు చిహ్నము ప్రేమకు చిహ్నము కనగలమాని చిద్విలాసము కనగలమాని చిద్విలాసము కనగలమాని చిద్విలాసము కరుణామయుని గరార మెహర్ ప్రభు హారతిగా గొనరా మనసులను హారతిగా గొనరా మెహరు బాబా నీ అవతరణము ధరణి తలమున ప్రేమాగమనము 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 ప్రేమను కోరే ఎదలకు తరుణం ప్రేమను పొందగదో మెహరు ప్రభు హారతిగా గొనరా మనసులను హారతిగా గొనరా మాటల కన్నా మౌనమే మిన్నని చిరునగవులతో ప్రేమించావు 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 దాసులమోని ప్రేమకు మేము దాసులమోని ప్రేమకు మేము ధన్యులమైతిమిగా మెహర్ ప్రభు హారతిగా గొనరా మనసులను హారతిగా గొనరా ప్రేమమయాని ప్రేమను పొందిన మా జీవితములు సఫలము కాగా సఫలము కాగా సఫలము కాగా మెహరను చూమనగలిగే భాగ్యము వరముగనీయగదో మెహర్ ప్రభు హారతిగా గొనరా మనసులను హారతిగా గొనరా अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा జై బాబా అండి. పాడతా మీరు పాడండి ఉమారాణి గారు. ఓకే. జై బాబా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా మేరునామమే నిత్యం కీర్తించులాగు మేరునామమే నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా నీ సేవలో మేము
తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా की जय.